హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 7. సో కొంచెం ముందుకు వస్తేనే మాకు మహాదేవుని ఒక విగ్రహం కనిపిస్తుంది. సో ఆయనకి దండం పెట్టేసుకుని తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ అడుగు ముందుకు వేసేసాం. సో మేము వెళ్ళాల్సిన రూట్ అయితే మొత్తానికి వచ్చేసింది. పైకి వెళ్తే ఇది మామూలుగా ఇది బస్వే అనమాట. సో మేము కింద నుంచి వెళ్ళాలి. ఈ హోటల్ గుర్తుపెట్టుకొని ఈ హోటల్లో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుందంటే మనకు తెలుసు. సో మనం ఇక్కడ కింద నుంచి పెద్దపాలెంకి వెళ్ళాలి. సో మొత్తానికి అయితే మేము పెద్దపాలెం వెళ్ళే రూట్కి అయితే వచ్చేసినాం. ప్రస్తుతం అయితే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే మేము ఉన్నాము. మేమందరం మొత్తానికి మేము మా ఘట్టానికి చేరుకున్నాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అందరము. ఇప్పుడు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి మనం స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈయన కాడికి వచ్చి ఈయన దర్శనం చేసుకున్నాక ఈ నుంచి వెళ్ళాలంట. మనకు వెళ్ళాలంటే పెద్దపాలెంకి. స్వామి చేసి మొత్తానికి అయితే మేము ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని అడుగు అయితే ముందుకు వేసాము పెద్దవాళ్ళ వైపు. సో ఇప్పటిదాకా అయితే అంతా బాగానే ఉంది. ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే పెద్దపాదము ఒక క్లోజ్ చేశారు, వెళ్ళనియట్లేదు ఎవరిని, భక్తుల్ని ఎవరిని వెళ్ళనియట్లేదు అంటాను. కానీ మాకు ముందుకు వెళ్తేనే ఏమైనా అర్థమవుతుంది. సో ఏం జరిగినా అంతా మంచిగా అనుకోవాలి. అయ్యప్ప స్వామి ఆయన అనుమతితోనే జరగాలి. సో మా అడుగు ముందుకు పడాలి కానీ వెనక్కి పడకూడదని మనస్ఫూర్తిగా అయ్యప్పని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఓం శ్రీ స్వామి. సో ముందు ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి మేము వెళ్ళామా లేదనేది.